హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు మనకి జియో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ 10th ఆర్ 12th పాస్ అయిన వాళ్ళు, అంతకంటే ఎక్కువైన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ద లీడింగ్ కంపెనీ మనకి టెలికాం కంపెనీ జియో అయితే అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కంపెనీ నుంచి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కస్టమర్ అసోసియేట్ రోల్ అయితే మనకైతే ఇచ్చారు. దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10th ఆర్ 12th అంతకంటే ఎక్కువ కూడా పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంటికాడ వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు కంఫర్టబుల్గా. జియో రిక్రూట్మెంట్ 2024 జాబ్ డీటెయిల్స్ టేబుల్ చూసుకుంటే కంపెనీ నేమ్ వచ్చేసరికి జియో రిక్రూట్మెంట్. జాబ్ రోల్ వచ్చేసరికి కస్టమర్ అసోసియేట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th ఆర్ 12th లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే మనకి అప్ టు 20,000 పర్ మంత్ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నో నీడ్ అని ఇచ్చారు ఇక్కడ. అలాగే ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అట్లీస్ట్ 18 years ఉండాలి, అంతకంటే ఇంకా ఎక్కువ ఉన్నా పర్లేదు. జాబ్ లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనం ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు మనకైతే ఏం ఇవ్వలేదు. మెయిన్ బెనిఫిట్స్ చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మనకి ట్రైనింగ్, ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ముందుగా 30 days ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇంక్లూడింగ్ శాలరీ ఆఫ్ 20,000 పర్ మంత్గా 20,000 పర్ మంత్ ఇస్తూ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ తర్వాత సింపుల్ సెలెక్షన్ చూసుకుంటే ఓన్లీ మనకి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఇస్తామని చెప్పారు. నో రిటర్న్ టెస్ట్ అసలు ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th లేదా 12th అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, 18 years ఎక్కువ ఉన్నవాళ్ళు, 18 years అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు. ఎక్స్పీరియన్స్ అయితే అక్కర్లేదు. ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ అప్లై ఆన్లైన్ ఓన్లీ ఆన్ జియో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్లో మనం మన రిక్వైర్డ్ డీటెయిల్స్ అప్లికేషన్లో ఎంటర్ చేసిన తర్వాత 1, 2, 3 సార్లు మనం చూసుకోవాలి కరెక్ట్గా ఎంటర్ చేసాం లేదో. చూసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోయింది. తర్వాత ఇంటర్వ్యూకి అయితే మనం పిలుస్తారు. అక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఒక 1 month ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి సెలెక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. దీని సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్, మనం అప్లికేషన్ చేసేది ఫస్ట్ స్టెప్. అలాగే సెకండ్ స్టెప్ చూసుకుంటే షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ. షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. అక్కడ సెలెక్ట్ అయితే స్టెప్ 3లోకి వెళ్తాం. స్టెప్ 3 ఏంటి, 30 days ట్రైనింగ్. ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకా జాబ్లో జాయిన్ అయిపోవడమే. సో దీని యొక్క అప్లికేషన్ లింక్ ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే అప్లై చేసుకోండి. ఇలాంటి మంచి ఆపర్చునిటీలు ఇంకా మరెన్నో వస్తాయి ఈ ఛానల్లో. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మా వీడియోలు రావడం అయితే జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.